ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా పేపర్ 4కి సంబంధించి తెలంగాణ ఉద్యమం నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు? 1 నీలం సంజీవరెడ్డి, 2 బి గోపాలరెడ్డి, 3 ఎస్ గౌతు లచ్చన్న, 4 అల్లూరి సూర్యనారాయణరాజు. ఆన్సర్ అల్లూరి సూర్యనారాయణరాజు. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అతిథి గృహంలో 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దీంట్లో కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్ సమక్షంలో చర్చలు జరిగాయి. దీంట్లో పాల్గొన్న నాయకులు తెలంగాణ నుంచి 4, అలాగే ఆంధ్ర నుంచి 4 పాల్గొన్నారు. అందులో తెలంగాణ నుంచి బురుగుల రామకృష్ణారావు, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి, ప్రణాళిక శాఖ మంత్రి జెవి నరసింగరావు, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు 1 బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే సర్దార్ గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 1962 to 1967 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు? 1 టి రంగారెడ్డి, 2 చొక్కారావు, 3 కోదారి రాజమల్లు, 4 హయగ్రీవచారి. ఆన్సర్ టి రంగారెడ్డి. ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీకి 1962 నుంచి 67 మధ్య కాలంలో అధ్యక్షులుగా టి హయగ్రీవచారి అధ్యక్షులుగా ఉంటే టి రంగారెడ్డి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దీంట్లో మొదటి అధ్యక్షులు కె అచ్యుతారెడ్డి 1958 నుంచి 1962, అలాగే టి హయగ్రీవచారి 1962 to 1967, అలాగే జె చొక్కారావు 1967 to 1972, కోదాటి రాజమల్లు 1972. ఉపాధ్యక్షులు మసుమా బేగం, టి రంగారెడ్డి, కె రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ. ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులుంటారు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణకు చెందిన వారుంటారో వాళ్ళే ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు? 1 ప్రొఫెసర్ జయశంకర్, 2 కవిరాజమూర్తి, 3 కాటం లక్ష్మీనారాయణ, 4 మదన్ మోహన్. ఆన్సర్ కవిరాజమూర్తి. అన్నబత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండుగా నేషనల్ స్టూడెంట్ యూనియన్ విద్యార్థి నాయకుడిగా ఉండి ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించాడు. అలాగే ఇతను 1969 తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు అన్నబత్తుల రవీంద్రనాథ్. ఇతనితో పాటు శ్రీ కవిరాజమూర్తి కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, బోనాల పండుగ సందర్భంగా ఎవరిని ఆరాధించడం జరుగుతుంది? 1 తుల్జా భవాని, 2 సరస్వతీమాత, 3 మహంకాళి దేవత, 4 పోలేరమ్మ దేవత. ఆన్సర్ మహంకాళి దేవత. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ప్రసిద్ధి చెందిన నవబ్రహ్మ ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కలవు? 1 మహబూబ్ నగర్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 రంగారెడ్డి. ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హైదరాబాద్ విలీన సమయంలో సంస్థానాల కార్యదర్శి? 1 విపి మీనన్, 2 కెఎం మున్షి, 3 భూషణ్, 4 ఆండ్రూస్. ఆన్సర్ విపి మీనన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమరవెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? 1 నిజామాబాద్, 2 మెదక్, 3 వరంగల్, 4 నల్గొండ. ఆన్సర్ మెదక్.
నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టెంపుల్ సిటీగా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది? 1. కీసరగుట్ట, 2. వేములవాడ రాజన్న, 3. నవబ్రహ్మ ఆలయం, 4. యాదగిరిగుట్ట. ఆన్సర్ యాదగిరిగుట్ట. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ పరిరక్షణ సమితికి అధ్యక్షత వహించింది ఎవరు? 1. కాటం లక్ష్మీనారాయణ, 2. సంగం లక్ష్మీబాయమ్మ, 3. రావి నారాయణరెడ్డి, 4. వెంకటరామారెడ్డి. ఆన్సర్ వెంకటరామారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? 1. రంగారెడ్డి, 2. మహబూబ్నగర్, 3. వరంగల్, 4. నల్గొండ. ఆన్సర్ నల్గొండ. ప్రజెంట్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లా. హైదరాబాద్ నగర నిర్మాత. 1. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2. జంషీద్ కులీ కుతుబ్ షా, 3. తనీషా, 4. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.